అప్పుడు 6 సంవత్సరాల వయసు అప్పుడు స్కూల్లో పేర్లు రాస్తారు. అప్పుడుదా స్కూల్లో చేర్చుకోరు, గవర్నమెంట్ స్కూల్. మూడో తరగతిలో ఈ సంఘటన, అంటే నాకు 9 సంవత్సరాల వయసు అప్పుడు. శివుడి గురించి కనుక మా స్కూల్లో ఎవరైనా తప్పుగా మాట్లాడితే కొట్టేసేవాడిని. తర్వాత నోట్సులు వచ్చేసి దేవుళ్ళ బొమ్మలు ఉన్నటువంటి నోట్సులు ఉంటాయి కదా, వాటిలో నేను శివుడు బొమ్మ ఉన్నటువంటి వాటిని సెలెక్ట్ చేసుకునేవాడిని. అంత ఇష్టం నాకు. ఎవరైనా కానీ పిల్లలు ఏదైనా తప్పుగా మాట్లాడితే కొట్టేసేవాడిని అంతే. అట్లాగా అంత బాగా ఆరాధించేటటువంటి నేను ఈ గ్రంథాలు చదువుతున్నప్పుడు, పురాణాలు కానీ చదువుతున్నప్పుడు ఇలాంటి సంఘటనలు కొన్ని నాకు కనపడ్డప్పుడు నేను ఆలోచనలో పడ్డాను. ఏంటదంటే మచ్చుకు ఒకటి ఉదాహరణ చెప్తాను. పూర్వము శివుడు గంధర్వుల్లోనూ కిన్నరుల్లోనూ పూర్వం శివుడు గంధర్వుల్లోనూ కిన్నెరల్లోనూ మానవుల్లో ఉన్నటువంటి అందమైన స్త్రీలను చూసి వారిపై వశీకరణ మంత్రమును ప్రయోగించి వారిని దూరముగా తీసుకొని ఆకాశంలోకి వెళ్ళుచుండెను. వశీకరణ మంత్రం అనగా, అంటే ఎక్స్ప్లెనేషన్ ఇది, అవతల వ్యక్తి యొక్క మైండ్ను పూర్తిగా మంత్రం ప్రయోగించే వారి స్వాధీనంలోకి మార్చుకోవటం, ఇదనమాట. శివుడు అతి రమ్యమైనటువంటి కుటీరమును నిర్మించి ఆ అందమైన స్త్రీలతో క్రీడించుండెను. ధ్యానము ద్వారా పార్వతికి ఈ విషయం తెలిసింది. శివుని ఆంతర్యమును గ్రహించిన పార్వతికి రోషం వచ్చింది. అప్పుడు ఆమె క్షేమంకరి రూపము ధరించి శంకరుడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళింది. అంటే ఆవిడ తన భర్త ఏం చేస్తున్నాడా అని చెప్పేసి ఆవిడ ఇది అంటారు కదా, దివ్య దృష్టితోటి అట్లా చూసింది. అతను ఏం చేస్తున్నాడో ఇవిడికి అర్థమైంది, అక్కడికి వెళ్ళిందనమాట. అనేక మంది స్త్రీల మధ్య ప్రకాశించున్నటువంటి శంకరుని చూసింది. కామపీడితుడై వారిని కౌగులించుకొని వివిధ కామశాస్త్రాలు చేయుచున్న శివుడి ముందుకు ఆవిడ వెళ్ళింది, పార్వతి వెళ్ళింది. శివుడు తన భార్యను చూసి సిగ్గుతో తలదిప్పుకొనెను. తర్వాత అక్కడ ఉన్న స్త్రీలందరినీ చూసి కోపముతో జుట్టు పట్టుకొని లాగి ఒక తన్నుదన్నగా ఆ స్త్రీలందరూ భూమి మీద వికృత రూపులై పడిపోయిరి. పార్వతీదేవి శాప ప్రభావం వలన దగ్ధమైన అంగములు గలవారుగాను మ్లేచ్చులు గారుగాను వాళ్ళంతా కూడా భూమి మీద పడిపోయారు. ఆ స్త్రీలు చండాల స్త్రీలను ఖ్యాతిని పొందిరి. ఈనాటికి కూడా వారు ఆ శాపమును అనుభవించున్నారు అనేటటువంటి సందర్భం చూశాను. ఇదేంటి, ఇలాంటి పనులు దేవుళ్ళు చేయకూడదు కదా. ఇప్పుడు ఆడవాళ్ళని ఏదో వాళ్ళకి తెలియకుండా ఒక మంత్రం వేసేసి వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళతోటి కామ ప్రక్రియలు రమించడం అనేది, అది అట్లా వ్యభిచరించడం అనేది దేవుళ్ళు అలా చేయరు కదా. పైగా తన భార్య రాగానే భార్యను చూసి సిగ్గుతోటి తలదించుకున్నాడని రాసింది. అది చాలా ఘోరం కదా. ఇది ఎలాగుందంటే మనకి మీడియాలో అప్పుడప్పుడు చూస్తుంటాం, కట్టుకున్నటువంటి భార్యను వదిలిపెట్టి పరాయి స్త్రీతోటి